ప్లీజ్ చెప్పవా ప్లీజ్ సార్. ఎవరు బాయ్ ఫ్రెండా? చిచి కాదు సార్, మిస్టీరియస్ కేస్ సార్. ఏంటి ప్రాబ్లం? గాయాలతో పడుంటే ట్రీట్మెంట్ ఇప్పించాను సార్. పేరు అడిగితే తెలీదు అంటున్నాడు సార్. ఇల్లు అడిగితే తెలీదు అంటున్నాడు సార్. చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు సార్. తలకు గాయమైంది కదా, గతాన్ని మర్చిపోయినట్టున్నాడు. సార్ మీరు సూపర్ సార్. ఇంతసేపు నాకు ఆ థాటే రాలేదు సార్. ముందు ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత డీటెయిల్స్ కనుక్కోండి. ఓకే సార్. ఇవాళ నేను చార్జ్ షీట్ తీసుకుంటున్నాను. సో నేను ఎంత స్ట్రిక్టో మీరు వినే ఉంటారు. ఈ కేసు విషయంలోనే కాదు, ఏ కేసు విషయంలోనైనా కాస్త కేర్ఫుల్గా డీల్ చేయండి. ఎస్ సార్. డోంట్ వరీ, నిన్ను మీ వాళ్ళ దగ్గరికి చేర్చేదాకా మా కస్టడీలోనే ఉండొచ్చు. టేక్ కేర్. ఎస్ సార్. సారీ బాస్. మా బాస్ చెప్పేదాకా నీకు మెమరీ లాస్ అనే విషయం నాకు తట్టనే లేదు. పెళ్ళైందా? తెలీదు. ఓ, ఏం ప్రశ్న వేశాను? పిచ్చి ప్రశ్న. పేరు తెలియని నిన్ను పట్టుకొని పెళ్లి గురించి అడిగాను. ఇప్పుడెలా? ఏం చేద్దాం? అక్కని ఇంకెక్కడని వెతుకుదాం. అసలు ప్రేమ, ఏమైందమ్మా? ఎక్కడికెళ్ళావు? రాత్రంతా రాలేదు. ఏమైపోయావోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా? ప్రణయ్ దొరికేదాకా ఇంటికి రాకూడదనుకున్నానమ్మా. మళ్ళీ మీరిలా కంగారు పడతారని గుర్తొచ్చి వచ్చేసాను. అక్క, ఇక నుంచి నీతో కలిసి నేను కూడా వెతుకుతాను. నువ్వు ఒక్కదానివే బయటికి వెళ్ళొద్దక్కా. నువ్వు తిరిగొచ్చేదాకా చాలా భయం వేస్తుంది. ఎందుకు భయం? నేనునగా మీకు భయం ఎందుకు? రా వెళదాం. ఎక్కడికి? పెళ్లి చేసుకోవటానికి. చెప్పు తెగుద్ది. ఎవడ్రా నువ్వు? నీ మూలంగానే కదరా ఆ రోజు దత్తత కాగితాల మీద సంతకం చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఎందుకొచ్చావు? నా 4 లక్షలు లేదంటే మీ చెల్లితో పెళ్లి. ఏంటి? ఆ రోజు నేను ఆ పేపర్స్ మీద సంతకం చేస్తే దాని మెడలో తాళి కట్టను అన్నావు కదా. నేనన్నానా? మీ నాన్న అన్నాడు. ఆ రోజేదో అవసరం వచ్చిందని, ఎవరికో ఫేవర్ చేస్తే డబ్బు వస్తుందని మీ నాన్నొచ్చి నా కాళ్ళ మీద పడితే సరే అని తాళి పట్టుకుని మీ చెల్లి మేడలో కడతానని నిన్ను బెదిరించాను, అంతే. ఏంటిదంతా? కొత్త నువ్వు అసలు మనిషివేనా? ఇది పాతిట్టే. నీ దుర్మార్గాలకి ఇంకా అంతే లేదా? నిన్ను చంపేసి జైలుకెళ్ళి కూర్చుంటేనన్నా ప్రశాంతంగా ఉంటుంది. మీ ఏడుపులన్నీ తర్వాత, నా సంగతి తేల్చండి. పిల్లనిస్తారా? డబ్బులిస్తారా? మా సమస్యలు మాకు చాలా ఉన్నాయి.
మధ్యలో నువ్వు వచ్చి ఇంకా మా కష్టాల్ని పెంచుకో. ఒక తాగుబోతు మాట నమ్మి 4 లక్షలిచ్చి ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోకు. మర్యాదగా వెళ్ళు. వెళ్ళిపోవడానికి వచ్చింది 1 కాదు 2 కాదు 4 లక్షలు ఇచ్చాను. అంత పిచ్చితనంగా ఇస్తానా? కాగితం రాయించుకొని సాక్షి సంతకం పెట్టించుకుని మరీ ఇచ్చాను. ఇప్పుడు ఎగ్గొట్టాలని చూస్తే చీటింగ్ కేసు పెట్టి మీ అందరినీ లోపలేయిస్తాను. నువ్వెవరికిచ్చావో వాడినే తీసుకెళ్లి చంపేసుకో, లేదంటే పాతేసుకో. మా దగ్గర 1 రూపాయి కూడా లేదు. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఏం చేసుకుంటానా? నీ కూతురిని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాను. రావే. ఏయ్, వదలు వదలమంటుంటే. ఏయ్, రా, నడవే, నడు, రా. వదలు 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 వదలరా, వదలు వదలు. అమ్మా, అక్క, అక్క, వదలు వదలు వదలు. నా భర్త కనిపించట్లేదు, నా అన్న కూతురు కనిపించట్లేదు. వాళ్ళు బతుకున్నారో లేదో కూడా తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు 4 లక్షలంటే ఎక్కడి నుంచి తెస్తానో ఒక్కసారి ఆలోచించండి. ఇదిగోండి, ఇవి నా స్కూటీ కీస్, తీసుకెళ్ళండి. మిగతా డబ్బు తొందరలోనే ఏర్పాటు చేస్తాను. ఇక ఇప్పుడు ఇంతకు మించి రావులే గానీ వెళ్ళు చిన్నల్లుడు. మా పెద్దమ్మాయి మాట ఇచ్చిందంటే మాట మీద నిలబడుతుంది. వెళ్ళు. నాకు అదంతా తెలీదు. వారం రోజులు టైం ఇస్తున్నాను. మిగిలిన 3.5 లక్షలు తీసుకొచ్చి ఇవ్వకపోతే మీ చిన్నమ్మాయిని తీసుకువెళ్తాను. జాగ్రత్త. అల్లుడు అల్లుడు, ఓ క్వార్టర్కి 100 రూపాయలైనా ఇయ్యలుడు. అల్లుడు, ఈ తాగుబోతం చంపేసి జైలుకి వెళ్తాను. ఇంకా ఇంకా నా వల్ల కాదు. అమ్మా, కన్నీళ్లు తొడవడానికైనా కన్న తల్లి పక్కనే ఉండాలమ్మా. మమ్మల్ని అన్న తల్లి చేయాలని ఆలోచించొద్దు. ఏందన్నా, ఏం చేస్తున్నానా? నా కర్మ ఇట్లా కాలిపోయినే. కళరాజా ఇంటికి టీ తెస్తున్నానా? ఆ మెంటలోడి దగ్గరికి పోనంటే పొమ్మంటివి కదన్నా. ఇట్లా రాగానే అట్లా ఫోన్ చేస్తే నేను ఈడ ఆడుకుంటున్నానా? ఆ కళరాజా కరుణించి పంపిస్తే ఈరోజే వచ్చి పూడుస్తులే అన్నా. ఏంది నాన్నా? ఏంది నాన్నా, నువ్వీడ పనిలో కుదురుతువా? లోపలాడు ఉండి పూడ్చినా నీకొక దండం చేస్తాను. ఇది తీసుకెళ్ళి ఆడికిస్తావా? నేను బతికిపోతాను. తీసుకో, గట్టిగా పట్టుకో, మెల్లగా మెల్లగా. అమ్మయ్యా, మురుగా ఈ పూటకి బతికిస్తేవి. సార్, స్టమక్ లో ఏదో రివర్స్ ఫంక్షనింగ్ జరిగేలా ఉంది సార్.
ఆ పిక్చర్ మ్యూజిక్ విషయంలో మీ అంచనాలేవో తలకిందులయ్యాయని ఇలా సింబాలిక్గా చెప్పడం అవసరమా సార్? అబ్బా, బ్రెయిన్ బండలాగా ప్రెస్ అయిపోయేలా ఉంది సార్. దయచేసి నాకు ఈ విముక్తి ప్రసాదించండి సార్ మహాప్రభు. పిచ్చివాడా, శీర్షాసనం వేస్తే బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. నాడీ కేంద్రం యాక్టివేట్ అయ్యి బాడీ మొత్తం రీఐలింగ్ అయిపోయి హిట్ అయిన కొత్త పాటలాగా కొన్నాళ్ల పాటు కొత్తగా మెరిసిపోతుంది. కానీ జీర్ణ వ్యవస్థ అవస్థల పాలయ్యేలా ఉంది సార్. వేస్ట్ మొత్తం రూట్స్ మార్చుకునే ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి సార్. ఏం కాదు, మహా అయితే నువ్వు కడుపుకు అన్నం తింటున్నావో గడ్డి తింటున్నావో తేలిపోతుంది. అరవకో. ఆ ప్రయోగం విజయవంతమయ్యేలా ఉంది ప్రభు. ఎవరు ఈ పాదాలు పైకున్న ప్రాణి? వాడి పాదాలు పైకి లేవు సార్, మన తలకాయల కిందకున్నాయి. ఓ, అమ్మయ్యా, పాదావతారాన్ని ఉపసంహారం చేసి ఉదరాన్ని ఉద్ధరించారు మహానుభావులు. బాలవామనుల్లో వచ్చాడు. ఎవడు వీడు? బలి చక్రవర్తి మీరే సార్? మళ్ళీ శీర్షాసనం వేయాలనుందా? అమ్మో, వద్దు సార్, వద్దు సార్. ఎరా, నిన్ను నాయర్ అసిస్టెంట్ గా పెట్టుకున్నాడా? అవును సార్. ఏది మళ్ళీ అను. అవును సార్ అని. అవును సార్. స్వరం బాబు స్వరంలా లేదేంటి? పాప స్వరంలా ఉంది. సార్ మీరు మేధావే సార్, కానీ వీడు మాత్రం బాల్డే సార్. ఈ టీనేజ్ వచ్చేంత వరకు వీడి వాయిస్ ఇలాగే ఉంటుంది సార్. ఇవాళ ప్రేమ పాట పాడడానికి వచ్చే రోజు. వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకోవాలి. మరోసారి శీర్షాసనం వేసి స్నానం చేస్తే ఎలా ఉంటుందంటావు? శబాష్ కళయరాజా, శబాష్ శబాష్. నీ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. కొత్త కొత్త ఐడియాలు పుట్టుకొస్తున్నాయి. వస్తా ఇప్పుడే. ఊరి నీ యాసాలు శీర్షాసనం మీద తలస్నానం ఎలాగ చేస్తావరా? తలకు మేసినోటం. కత్తితో దాడి చేసిందంటే నిజంగానే చంపడానికి ప్రిపేర్ అయి వచ్చినట్టే కదా. అలా ఎలా వదిలేసావు శివమ్మా? ఇదే ఛాన్స్ అనుకుని ప్రేమను అరెస్ట్ చేయించాల్సింది కదా. ప్రేమ ఇప్పటికే నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఇంకా ప్రణయ్ దొరకపోయేసరికి వెళ్ళి కమిషనర్ని, ఆ పై స్థాయి వాళ్ళని కలిసినా కలుస్తుంది. అందర్నీ మనం డబ్బులతో మేనేజ్ చేయడం కష్టం మావయ్య. అవునవును. కాబట్టి ప్రేమని డైరెక్ట్గా నేనే అరెస్ట్ చేస్తే ఎవరికైనా నా మీదే అనుమానం రావచ్చు. అందుకే ఏం చేయాలో ఆలోచించి ప్లాన్ చేశాను. ప్లానా? ఏం ప్లాన్ చేసావమ్మా? రండి అంకుల్. డబ్బులు లేకుండా బెల్ట్ షాప్ దగ్గరికి వెళ్తే బెల్ట్ పెట్టి కొట్టారమ్మా. కళ్ళు కాంపౌండ్కి వెళ్తే ఫుల్గా తాగిన వాళ్ళు తన్నేసి పంపారమ్మా. ఓ మావయ్య, కూర్చోండి అంకుల్. అయ్యో అయ్యయ్యో,
బిడ్డకి ఎంత కష్టం వచ్చింది అని చేస్తాను. చెప్పమ్మా. చెప్పు, ఎవరు నీ మీద దాడి చేసింది? చెప్పు చెప్పు చెప్పంతే. ప్రేమ. ప్రేమ? అవును అంకుల్. ప్రణయ్ కనిపించకుండా పోయాడని నేను పుట్టెడు దుఃఖంలో ఉంటే నేనే చంపేశానంటూ వచ్చి నా మీద పడింది. సొంత తోడబుట్టిన వాడిని చంపడానికి నేనంత కసాయిదాన్లా కనిపిస్తున్నాను అంకుల్. లేదమ్మా, లేదు. నువ్వు మందు దొరక అల్లాడిపోయే నాలాంటి వాడికి కూడా మందు దానం చేసిన పుణ్యాత్మురాలి. నీ మీద ప్రేమ కత్తితో దాడి చేసిందంటే నా మనసు షేక్ చేసిన సోడా బాటిల్ లాగా ఆవేశం దుప్పగిపోతుంది. నన్నేం చేయమంటావు? చెప్పమ్మా. చెప్పిన తర్వాత ఒప్పుకోకపోతే ఇదిగో ఈ చెప్పించు కొట్టమ్మా, కొట్టు. ఒప్పుకుంటే మాత్రం ఓ 10,000కి చెక్కిచ్చు కొట్టమ్మా. 10,000 కర్మ, 20,000కే చెక్కు రాస్తాను. కానీ మీ మనసు ఒప్పుకోదేమో. మనసా? మనిషికే విలువ లేని ఆ ఇంట్లో ఖాళీ మందు బాటలా పడుతున్నారా? అయితే ఒకే ఒక్క పని చేయండి చాలు. ఇది కదా, ఇది కదా.